ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇందులో ఏమీ అనుమానం లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండడం వల్ల మంచి బుద్ధులు అబ్బుతాయి. పాపము వలన, చెడుతనము వలన జీవితం వ్యర్థం కాకుండా ఈ మంచి అలవాట్లు మనల్ని కాపాడతాయి. ప్రభువులో విశ్వాసం ఉంచిన కారణంగా హృదయములో నుండి ఉబికే పవిత్రమైన శాంతి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఆ సమయంలో ఇతనికి ఎంతో సహాయం చేస్తుంది. ఒక రోగి ప్రశాంతమైన మనసుతో ఉంటే వైద్యం చేసే వైద్యునికి ఎంతో సంతోషం కదా. అనవసరమైన ఆందోళన ఎవరినైనా చంపేస్తుంది. అయితే దేవునిలో నమ్మకం ఉంచడం అనేది ఒక మంచి ఔషధం. మనం దీర్ఘాయుషు కలిగి జీవించడానికి కావలసినవి ఏర్పాటు చేశాడు దేవుడు. వృద్ధాప్యం అనేది మనకి మంచి జరిగిస్తే మనము వృద్ధాప్యంలోకి వెళ్తాం. అయితే తగిన కాలంలో చేతికి వచ్చిన పంటలా మనం సమాధికి చేరుకుంటాం. మన కాళ్ళు నొప్పి పుడుతుంటే అయ్యో ఈ నొప్పి మూలంగా నేను చనిపోతానేమో అని అనుకోవద్దు. అయితే మరి ఏం చేయాలి? ఇంకా మనం చాలా కాలం పాటు జీవించాలి. జీవించి దేవుని పని చేయాలని ఆశించాలి. ఒకవేళ త్వరగానే చిన్న వయసులోనే పరలోకపు పిలుపు అందుకుంటే దుఃఖంతో కుటుంబం మరియు మనము ఉండకూడదు. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్న పౌల్లాగా మనం ఉండాలి. ఒక మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పరలోకపు పిలుపుని గురించి మనం ఎప్పుడూ చెడ్డగా మాట్లాడవద్దు. జీవించినా మరణించినా మనం ప్రభువుకు చెందినవారం. ఒక మాట అండి, భూమి మీద జీవిస్తే ప్రభు మనతో ఉంటాడు. ఒకవేళ మనం చనిపోతే ప్రభువుతో ఉంటాం. అంతే. అసలు నిజమైన దీర్ఘాయుష్షు అంటే ఏమిటంటే మనం జీవించినంతకాలం ప్రభువుతో జీవించటం. ఇంకా సమయాన్ని ఏమాత్రం వ్యర్థపరచకుండా ప్రతి గడియ, ప్రతి క్షణము దేవుని కొరకు వాడుతూ జీవించటమే. అదే అస్సలు సిసలైన పూర్ణ ఆయుషు, దీర్ఘాయుషు, నిండు నూరేళ్ళ జీవితం. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరిచ్చే ఆయుష్, దీర్ఘాయుష్, ఆరోగ్యం, అన్నవస్త్రాలు, ఇవన్నీ మేము మా సమయము, మా గంటలు, మా నిమిషాలు, మా క్షణాలు ప్రతిదీ కూడా మేము మీ కొరకు వాడటమే అది గొప్ప ఆశీర్వాదమని, మీరు మాకిచ్చిన ఆయుష్, ఆరోగ్యం, అనవస్త్రాన్ని మీ కొరకు వినియోగించగలిగిన జ్ఞానాన్ని మీరు మాకిమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని
చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో ఆశీర్వాదం, అభివృద్ధి ఇమ్మని, మీ పిల్లలను, వారు చేసుకుంటున్న వ్యాపారాలు, పొలాలు, పశువులు, చేతి పనులు దీవించమని, అలాగనే వివాహములు కాని వారికి అవుటకు, అయిన వారికి గర్భపు ఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, వీటన్నిటిలో మీ పిల్లలకి మీరు ఉన్న రుణాలు, సమస్యల నుంచి విడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.